తెలియజేస్తూ ఏలూరు సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. భారతదేశ ఆర్థిక విప్లవానికి ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా అద్భుతంగా దోహదపడతాయి. ఇది ఈ నెల 22వ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి సార్. ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా జిఎస్టీ యొక్క దాని యొక్క బెనిఫిట్స్ ఏ రంగాల్లో అది ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే 2017వ సంవత్సరంలో మొదలైన ఈ జిఎస్టీ విప్లవం ఒక దేశం ఒకే పన్ను విధానం ద్వారా గతంలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల విధానాన్ని సరిచేసి దాదాపు గతంలో స్టేట్ ట్యాక్సెస్ కానీ సెంట్రల్ ట్యాక్సెస్ కానీ 17 రకాల ట్యాక్స్లు ఉండేవి సార్. అక్కడి నుంచి ఇంకొక 6 రకాల సెస్ ట్యాక్స్లు ఉండేవి. వీటన్నిటినీ ఎత్తేసి ఒకే ట్యాక్స్ విధానం తీసుకురావటం, గతంలో ఉండే 5 స్లాబుల్ని కాదని ఇప్పుడు 2 స్లాబుల్లోకే తీసుకురావటం, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే 2018వ సంవత్సరంలో భారతదేశం యొక్క జిఎస్టీ ఆదాయం 7 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 2020 కల్లా అది దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అయింది సార్. మరో 5 సంవత్సరాల్లో అంటే 2024-25 సంవత్సరానికి దాదాపు డబుల్ అయ్యి ఆ ఇన్కమ్ డబుల్ అయ్యి 11 లక్షల కోట్ల నుంచి 22 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం భారతదేశానికి సమకూరింది. అయితే ఈ యొక్క జిఎస్టీ పరిధిని గతంలో 65 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క జిఎస్టీ పరిధిలో ఉండేవాళ్ళు. విస్తృతమైన పన్ను విధానం, సరళీకృత విధానం వలన జిఎస్టీ పరిధిలోకి ఎక్కువ మంది వ్యాపారస్తులు దాదాపు 1,50,00,000 గత సంవత్సరం వచ్చారు సార్. అయితే జనరల్గా సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఎన్నికలకు ముందు కానీ ప్రభుత్వంలో ఉంటే కనుక పన్నులు తగ్గిస్తాయి, ఎన్నికలకు ముందు హామీలు ఇస్తాయి ఈ పన్నులు తగ్గిస్తామని. కానీ ఎన్నికలైన సంవత్సరం కూడా కాకముందే దగ్గర సంవత్సరం అవుతా ఉంది, సంవత్సరం దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని స్ట్రెంథన్ చేసే విధంగా జిఎస్టీ పాలసీ రూపకల్పన జరిగింది. ఏదైతే రైతాంగానికి, మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి సరైన వైద్య సదుపాయం అందాలి, హెల్త్ ఇన్సూరెన్స్ వారికి అందుబాటులోకి రావాలి, రైతాంగానికి వ్యవసాయ ఉపకరణాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ తక్కువ ధరకి లభ్యం కావాలి, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ దిశగా బయోపెస్టిసైడ్స్ వినియోగం కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వినియోగం కానీ పెరగాలి, ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులోకి రావాలి, విద్యా పరికరాలు కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరకు అందుబాటులోకి రావాలనే ఏదైతే ఒక ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తా ఉందో ఆ లక్ష్యాలకు అనుగుణంగా జిఎస్టీలో సడలింపు చేశారు. ఈ సడలింపు వలన గతంలో దాదాపు 12% స్లాబ్ రేట్లో ఉన్న 99% వస్తువులు ఈరోజు 5% స్లాబ్లోకి వచ్చాయి సార్. అలాగే గతంలో 28% స్లాబ్ రేట్లో ఉన్న 90% వస్తువులు ఈరోజు 18% స్లాబ్ రేట్లోకి వచ్చాయి. ముఖ్యంగా వీటిని ఒక్కసారి మనం గమనించినట్లయితే సార్, కొంచెం హెల్త్ సెక్టార్లో ఇది చాలా పెద్ద ఎత్తున ఒక మంచి రిఫర్మేషన్ జరిగింది సార్. దీంట్లో గతంలో 12% స్లాబ్లో ఉండే దాదాపు అన్ని రకాల డ్రగ్స్ని 5%లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో గతంలో 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో 33 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ గతంలో 12%లో ఉండేవి, ఇప్పుడు నిల్ ట్యాక్స్ తీసుకురావడం జరిగింది, 0 ట్యాక్స్కి. అలాగే గతంలో 5% ట్యాక్స్ విధించే 3 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ క్యాన్సర్కి కానీ లేకపోతే ఇతర రేర్ డిసీజెస్కి ట్రీట్ చేసే మందులు ఈరోజు 0 ట్యాక్సేషన్లోకి వచ్చినాయి. అలాగే గతంలో 18% స్లాబ్లో ఉన్న మెడికల్ ఈ యొక్క పరికరాలు, ఆ డివైజెస్ కానీ సర్జికల్ ఎక్విప్మెంట్స్ కానీ అలాగే వెటర్నరీకి సంబంధించిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కానీ హ్యూమన్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కానీ అనాలిసిస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు 5% స్లాబ్లోకి వచ్చినాయి. అలాగే మెడికల్ కన్జ్యూమబుల్స్ సార్, ఈ యొక్క బ్యాండేడ్స్ కానీ లేకపోతే షుగర్ డయాగ్నోసిస్ కిట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా గతంలో 12% ఉండే ఇప్పుడు 5%కి వచ్చినాయి. అలాగే ఏదైనా జాబ్ వర్క్ సర్వీస్ గతంలో మనము ఓపీకి వెళ్ళినా కూడా ఓపీకి కూడా 100 రూపాయలు తీసుకుంటే 12 రూపాయలు ట్యాక్స్ పడేది సార్ ఒక డాక్టర్ ఓపీ రాస్తే. కానీ ఈరోజు దాన్ని కూడా 5%కి తీసుకురావడం జరిగింది. అలాగే ఒకసారి ఈ అగ్రికల్చర్ పరంగా చూస్తే దాదాపు 18% 12% స్లాబ్ రేట్లో ఉన్న చాలా రకాల ఇన్పుట్స్ని ఇప్పుడు 5%లోకి తీసుకొచ్చారు.
కొన్నిటిని గతంలో 5% ఉంటే వాటికి జీరో ట్యాక్సేషన్లో తీసుకొచ్చారు. ఉదాహరణకి ఇందాక సోదరులందరూ కూడా చెప్పారు, ట్రాక్టర్లు కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ, రోటోవేటర్స్ కానీ, దానికి సంబంధించిన అన్ని, ఈవెన్ మన డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా గతంలో 18, 12లో ఉండేవి, ఇప్పుడు 5%కి వచ్చినాయి. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కొన్ని 12%లో ఉండే, ఇప్పుడు 5%కి వచ్చినాయి. అలాగే రైతులు నిత్యం ఉపయోగించే ఈ యొక్క బయలాజికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 0%లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది, రైతు యొక్క యూసేజ్ పెరుగుతుంది. కొత్త యాంత్రిక పరికరాలను వాడటం, లేకపోతే కొత్త రకాల మందులు వాడటం, ఇవన్నీ కూడా తక్కువ ట్యాక్సేషన్లో ఉండటం వలన యూటిలైజేషన్ పెరుగుతుంది, తద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుంది, తద్వారా జీడిపికి అదంతా కూడా కంట్రిబ్యూట్ అవుతుంది. ఈ ఒక రకంగా చూస్తే ఈ యొక్క రిఫార్మ్స్ వలన మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా షార్ట్ టర్మ్ పెయిన్ ఉన్నప్పటికీ ఒక లాంగ్ టర్మ్ గెయిన్ దృష్టిలో పెట్టుకొని చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకొని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ కావాలి, ఇవన్నీ కూడా ఒక పాలసీ రూపంలో, ఇన్సెంటివ్స్ రూపంలో, రకరకాల విధంగా ప్రోత్సాహాల రూపంలో ప్రభుత్వం ఆ విధానాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే వాడుతుందో ఈరోజు ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా దానికి యాడ్ కావటం వలన అవన్నీ కూడా స్పీడ్ అయ్యే అవకాశం ఉంది సార్. ముఖ్యంగా ఈ ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ ట్యాక్సేషన్ సిస్టంలో ఈ రిఫార్మ్స్ వలన ప్రజలు ఏదైతే వినియోగదారులుగా ఉంటారు, అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ ఉత్పత్తిదారులు, అది రైతు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వాళ్ళు ఉంటారు, మధ్యలో ప్రభుత్వాలు ఉంటాయి. వాస్తవంగా ప్రభుత్వానికి దాదాపు 50,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయల మధ్యలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు వచ్చే ఆదాయంలో ట్యాక్స్ ఇన్కంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్ని రంగాలకి ఊతమిస్తూ ఒక ఇంక్లూసివ్ గ్రోత్ రేట్ అన్ని సెక్టార్లో రావాలనే ఒక తపన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కాబట్టే ఈరోజు దీన్ని ధైర్యంగా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా దీనివల్ల జరిగే బెనిఫిట్స్ని, పర్యావసనాలని అవన్నీ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తూ ఒక ప్రాపర్ సిస్టమ్ పెట్టుకొని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేదానికి ఒక ప్రయత్నం చేయటం చాలా అభినందనీయం సార్. మీరు చూశారు సార్, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వం, ఒక సుస్థిరమైన నాయకత్వం వలన ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద వస్తూ ఉంది. అవి చిన్న సెక్టార్ కావచ్చు, పెద్ద సెక్టార్ కావచ్చు. ఈరోజు గౌరవ యువ నాయకులు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు గత సంవత్సరంన్నర కాలంగా ఈ యొక్క 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేదానికి కానీ, లేకపోతే 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేది మనం కరెక్ట్గా కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన వనరుల్ని సృష్టించే ప్రక్రియ, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా, అలాగే వినియోగదారుడికి ఉపయోగం ఉండే విధంగా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది సార్. చివరిగా ఏదైతే ప్రయారిటీ సెక్టార్, ఈరోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రపంచం అంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుతూ ఉంది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్న ప్రతి కాంపోనెంట్ని 18% నుంచి 12% నుంచి 5%కి తీసుకురావడం ద్వారా దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి విస్తృతపరిచి తద్వారా ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడమే కాకుండా ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఉందో జీరో ఎనర్జీ దిశగా ఈ యొక్క దీన్ని నడిపేదానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా విశ్లేషణ చేశారు సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.